సభలో ఉన్న మీ అందరికీ నమస్కారం. నేను ఇవాళ ఒక మాట వేదిక మీద ఉన్న పెద్దలకు వచ్చినా సరే, వేదిక కింద ఉన్న మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారం. ఎందుకంటే ఇంత ఓపికగా, ఇంత ఇష్టంగా, ఇంత ఆత్మీయంగా, ఇంత ఒక అనుబంధాన్ని సాహిత్యానికి సంబంధించి, కవిత్వానికి సంబంధించి ఒక మనిషి కోసం ఇంత ప్రేమ పడ్డం నాకైతే పోయినంత సంతోషం. ఎండాకాలంలో వేల పొద్దు అక్కడ ఇక్కడ వేడి కొడతా ఉంది. ఫ్యాను ఎక్కడ తిరుగుతుందో అక్కడి దగ్గరికి పోతున్నారు మనుషులు. అటువంటి ఎండాకాలంలో వెన్నెల పొద్దు, వేల పొద్దు అంటే అన్నని అడిగారు గౌరటెక్ అన్నది. వేలంటే నేలాకు, వేల పూతలు అన్నిటిగా, వేల అంటే వెన్నెల పొద్దు. సో ఎండాకాలంలో వెన్నెల పొద్దు చిగురాజుపల్లి ప్రసాద్ పుస్తకం. కబుళ్ళ గోపాల్ మాట్లాడాడు, మా పెద్దన్న తూర్పు మల్లారెడ్డన్న మాట్లాడాడు. ఇవాళ నా అధ్యక్షత బాధ్యతలు తీసుకొని సభను నడిపిస్తున్న పల్లె ప్రసాద సమీక్షకుల యొక్క మాటలన్నింటినీ కూడా అంతకు మించి మాట్లాడాడు. మొత్తంగా తులజారాం అన్న మానవీయ కోణాన్ని మాట్లాడాడు, మిగతా అందరూ మాట్లాడారు. కానీ ఒక విషయం చెప్పాను, చిగురాలపల్లి ప్రసాదు నేను ఎక్కడో ఖమ్మం జిల్లాలో అటు భద్రాచలం పోతూ ఉంటే, ఖమ్మం దాటిన తర్వాత 36 కిలోమీటర్లు దాటిన తర్వాత ఒక చిన్న పల్లెటూరు. మా నాయన అమ్మ కూలీని అర్పణ చేసుకున్నాడు. అక్కడ చదువు అనేటువంటి విత్తనం, అక్షరం అనే విత్తనం నా చేతిలో పడ్డది. పడితే ఆ తర్వాత ఇక్కడ రాసుకోవడం కూడా తెలిసింది. అందువల్ల నాకంటే ప్రతిభావంతుడు, నాకంటే బాగా చదువుతున్న గొరవేటన్న పక్కన కూర్చునే స్థితికి వచ్చాను. నాలాగే అంత అల్లకల్లోలం పడినటువంటి జీవితం గడిపే గోరటి వెంకన్న పక్కన కూర్చొనే అవకాశం వచ్చింది. అట్లానే రామసింగ్ అన్న దగ్గర కానీ ఇంకా మిత్రుల దగ్గర, అంటే చదువు, అక్షరం. ఒక 10 రోజుల క్రితం మండు టెండలో చిగురాలపల్లి తన ఎర్రకారులో హైదరాబాదులో చైతన్య కూలికొచ్చాడు. అక్కడ ఉన్న ఇంకో మిత్రుడిని తీసుకొని వస్తున్నా అంటే అన్నం తిందాం లేదు లేదు గురూజీ నేను తినొచ్చిన అంటున్నాడు. తిన్నాడు. మేమేమో వస్తున్నాడు మేము తినకుండా ఉన్నాం. తినకుండా అట్లా కూర్చున్నాం. వచ్చాడు ఎర్రగండ. ఈ తిన్నడా లేదా చెప్పడు స్పష్టంగా. తిన్నాను అంటున్నాడు. మా ఆమె షుగరు, నేను నాకు 2 అవుతుంది, నాకు కూడా షివరింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత తిన్నవా నిజం తిన్నా అని ఆ ఫ్రెండ్ కూడా నన్ను పలికాడు. ఆఖరికి డైనింగ్ టేబుల్ మీద పళ్ళాలు పెట్టుకున్నామా, మొత్తం అన్నం గిన్నె పెట్టుకున్నాం, కూర తెచ్చుకున్నాము. ఎంత దయగలవాడు, ఎంత ప్రేమ గలవాడు, ఎంత మనుషుల్ని చూసి అట్లా పొదుపుకునే లక్ష్యం. తన అక్క చెల్లెళ్ళని, అన్నని, నాన్న తర్వాత నాన్న లాంటి వాడు నా అన్న అని చెప్పుకునే గొప్ప గుణం ఉన్నవాడు. మనుషుల్ని చూసి పట్టుకొని నా ప్రేమనంతా ఈయనకి చూపెట్టుకోవాలి అంతా చేయాలనుకునేటువంటి మనిషి. అన్నం పెట్టుకుంటే తనే దాంట్లోంచి కుక్కర్లోంచి అన్నం తీస్తాడు, పెడతాడు, ఆ కూర పెడుతుంటాడు. నువ్వు తిను అని మా ఇంట్లో నాకు అంటే నేనైతే దుఃఖంతో ఇట్లా ఆగిపోయినా, ముద్ద దిగలేదు. ఏమిటి ప్రేమ? ఎంత ప్రేమ ఉంటే అట్లా ప్రవర్తిస్తారు. మీరుసారి మీరు అక్కడ తింటూ ఉండండి, మేము కూడా ఇక్కడ కూర్చుంటాం, మేము ఇద్దరు మాట్లాడుకుంటాం. ఆ ప్రేమ. అటువంటి చిగురాలపల్లి ప్రసాద్ కవిత్వం రాస్తే ఎట్లుంటుంది? అతి రేల పొద్దులా ఉంటుంది.
అటువంటి కవిని కన్న తల్లి గర్భంబు ధన్యంబు అని జాషువా ఒక సందర్భంలో అంటాడు కదా. ఈ కవిని కన్న తల్లి తండ్రి గర్భం ధన్యం. ఆ కవిని కన్న తల్లి గర్భంబు ధన్యం. నేనైతే మా తమిళ్ళ గోపాలకి వీళ్ళందరికీ మాట్లాడుతుంటే కవిత్వం వల్ల మీకు ఏమి చేయాల్సిన కవులు కావాలి, కవిత్వం రాయమని చెప్పండి అందరికన్నా. ఎందుకంటే కవులు కవిత్వం రాస్తే ఎంతో కొంత సంస్కారం అబ్బుతుంది. మనుషుల్ని ఎట్లా తల్లిని తల్లి అని, తండ్రిని తండ్రి అని, మామని మామ అని, చెల్లెని చెల్లె అనేటువంటి ఒక మామూలు ప్రాథమికంగా ఉండేటువంటి ఒక సంస్కారం ఉంటుంది. అంతవరకైతే కవి తల్లిని ఉసై అనకుండా ఉంటాడు, తండ్రిని పోరా పో అని బయటకు నెట్టేయకుండా ఉంటాడు. కనీసమైనటువంటి ఆ తత్వము మానవీయ తత్వము ఆ మనిషిలోకి వస్తుంది. అందుకోసం మీరు ఎవరినైనా కవిత్వం రాయమని అంటారు, కవిత్వం రాయమంటారు. మనం అందరం అనుకుంటాం భగవంతుడు అంటే జటం పెట్టకపోతే వీడికి క్లాస్ గెటప్ ఫ్రమ్ ది క్లాస్ అంటుంటాం. అక్కడికి రాదండి, నేర్చుకుంటాడు. వాడిని దగ్గరికి తీయండి. నువ్వు జటం పెట్టలేదు, ఈ దీంట్లో పొట్టలో చుక్క లేదు, దశకంఠుడు అంటే దాంట్లో పొట్ట చుక్కలే పెట్టలేదని మనం ఇన్ని శతాబ్దాల గుండా నీకు చదువు రాదు పో అంటే వాడు కూలి మీద పోయాడు కదండి. బాకునకుండినట్లకు పార్థివచంత వచింప సిగ్గగున్ అనేటువంటి పద్ధతుల్లోనే ఉన్నాం కదండి. ఆ పరిస్థితి లేకుండా వాడు ఎట్లయినా రాయండి. ఒక్క ఉపమానం వేసిన ఒక చిన్నపాటి స్వభావోక్తి పెట్టిన చాలు, లేదా ఎక్కడో అతిశయోక్తి అలంకారంలో చిన్న పాట వచ్చినా చాలు, ఆ 15 లైన్లలో ఒక్క పదం వచ్చినా చాలు. వాడు ప్రేమించబడడానికి తగినవాడు, వాడిని దగ్గరికి తీసుకోవాల్సిన తగినవాడు. యు ఆర్ నాట్ అలౌడ్ టు దిస్ స్కూల్ గో అంటే వాడు ఎక్కడికి కొట్టాడు దిక్కులేదు. ఒక ఆయనేమో మధ్య ఎంఏ చదువుకునేటప్పుడు నేను చెప్తున్నాను ఏంటంటే పిల్లలు ఎట్లా చదువుకుంటున్నారు ఇవాళ, ఎంత దారిద్ర్యం ఉన్నది ఇప్పటిదాకా అని చెప్పడానికి. నేను ఎంఏలో ఆర్ట్స్ కాలేజ్ చదువుకుంటున్న రోజులు నాకు దిక్కు దివానా లేదు, భోజనం దొరుకుతుంది. కానీ జేబులో ఎప్పుడైనా వెళ్ళి ఏదైనా కొనుక్కోవడానికి, పుస్తకం కొనుక్కోవడానికి డబ్బులు లేదు. దెర్ ఈజ్ నో స్కోప్ టు కమ్ టు సెండ్ మనీ ఫ్రమ్ మై. నేను ఏం చేసేవాడిని తెలుసా, ఆదివారాలు కోటీ సెంటర్లో దస్తీలు కొనుక్కొని స్టూడెంట్. నాకు అన్నం లేకపోతే ఎవరి ఫ్రెండ్ దగ్గరికి పోయి వాళ్ళు ఏదో పెడితే తినొచ్చేవాడిని. అరే మధ్యాహ్నం భోజనాలు వద్దు, అదేమి వద్దని గొడవ చేస్తున్నారేంటంటే వాడు చదువుకోవడానికి రావాలి కదా. మధ్యాహ్నం భోజనం చేసి వాడు చదువుకుంటాడు కదా, ఎవడో ఒకడు. భోజనం ఉన్నాడు వాడికి కాదు సమస్య, భోజనం లేని వాడికి సమస్య. అటువంటి స్థితిలో ఒక కవి చిగురాలపల్లి ప్రసాద్ జాతి జనులు పాడుకునే మంత్రంగా కవిత్వం కావాలని తన జాతి జనులు పాడుకునేటువంటి అంశాన్ని మసిగుడ్డ కానివ్వండి, ఏదైనా కావాలండి, తల్లిదండ్రుల పట్ల ఉండే ప్రేమను కానివ్వండి, ఇష్టాన్ని కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల గురించి కానివ్వండి, ఇవాళ కవిత్వం చేస్తూ ఇందాక నవ్వుళ్ళ గోపాలన్న మాట, సబాల్టన్ జీవితాలు, బహుజనుల జీవితాలు, అట్టడుగున్న అణిచివేత పడ్డ జీవితాలు, వివక్షకు గురైన జీవితాలు, ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో వచ్చినాయి. ఇది వెన్నెల పొద్దు. ఈ వెన్నెల పొద్దు సమాజంలోకి ప్రసరిస్తే దీనిలో మనం చెప్పే పండితులు మెచ్చుకునే అంశాలు ఉండవచ్చు కాక సామాన్యుల్ని హత్తుకునే విషయాలు ఎక్కువగా ఈ అంశాల్లో ఉన్నాయి. సామాన్యుల దగ్గరికి వెళ్ళి సామాన్యుల్ని హత్తుకొని అలాయి బలాయి చేసుకునే జీవితాల మధ్యన ఒక వారధి నిర్మించేటువంటి కవిత్వం రాసిన మన చిగురాలపల్లి ప్రసాద్, ఆయనకు ముందు మాట రాస్తూ మా గోరటి వెంకన్న ఇవి రేలపొద్దు అన్నారు. రేలపొద్దు అని అడ్డింగ్ పెట్టాడు. మా దోస్తు, నా తమ్ముడు, నా బిడ్డ తమ్ముళ్ళు ఏమన్నాడంటే, కట్టెల పొయ్యి మీద ఉండేద దొడ్డి బియ్యం పువ్వ లాగున్నది అన్నాడు. ఈయనేమి రాసుకున్నాడంటే, బతుకు పొలంలో పండిన అక్షరాలు ఇవి నావే. తన బతుకు ఆ పొలము
దాంట్లో పండిన ఇవి అక్షరాలు, అవి నేను రాసుకున్నానయ్యా అన్నాడు. నేను పల్లెలు కవిత్వం చేసి దాచుకుంటా అని ఒక కవిత రాశాడు. నేను బతుకు గీతాన్ని రాసుకుంటా అని దాంట్లో కవిత్వం చేశాడు. అక్షరాలపై మాట్లాడుకుందామని రాసుకున్నాడు. ఆఖరికి గోరటి వెంకన్న గురించి ఇంత చలిమేల పాటగాడు అని కూడా కవిత రాశాడు. ఇక మీరు ఎప్పుడన్నా ఏదైనా మేము 83 నుంచి ఫ్రెండ్స్ సార్. గోరటి వెంకన్న నేను ఇవాటికి కూడా తన మీద ఇంకో కవిత రాస్తే బాగుందని రాస్తాను. కాబట్టి అటువంటి వాడి గురించి రాశాడు. మొత్తం ఇప్పటిదాకా అందరూ సమీక్షించారు కానీ ఒక్క కవితను ఎవరూ సమీక్షించలేదు. అది అక్షరాలపై మాట్లాడుకుందామనే కవిత. దాంట్లో 3 లైన్ల గురించి చెప్తాను. నాకు గాయమైనప్పుడు దేశము, దేశానికి గాయమైనప్పుడు నేను అక్షరాలపై మాట్లాడుకుంటాను. నాకు గాయమైనప్పుడు దేశము, దేశానికి గాయమైనప్పుడు నేను అక్షరాలపై మాట్లాడుకుంటాను. ఇతను కేవలము ఎర్రగొండపల్లి పరిగి, లేకపోతే అమ్మ నాన్న అక్కలు చెల్లెళ్ళు భార్య పిల్లలు పక్కింటోళ్ళు అక్కడ ఉన్నటువంటి సమాజమే కాదు, ఇతని విజన్ అక్కడ దాకా ఉన్నది, దేశం దాకా ఉన్నది. ఆ దేశము అంటే ఒక సగటు మనిషి తన గురించి అప్పటికప్పుడు మాట్లాడతాడు, విషయాలు ఇది అని చెప్తాడు. కానీ ఇతని విజన్, ఇతని దృష్టి ఈ దేశం గురించి మాట్లాడటం గురించి. అక్కడ ఏదైనా కదలిక కలిగితే నేను అక్కడ కూడా ఉంటా, ఇక్కడ కూడా ఉంటా అన్నట్టుగా ఆ దాని గురించి నాకు గాయమైనప్పుడు దేశము, దేశానికి గాయమైనప్పుడు నేను అక్షరాలపై మాట్లాడుకుంటాను. ఒకటే ఒక అంశము, ఈ కవిని కన్నా తల్లి గర్భము ధన్యము అనేటువంటి సూరాల ప్రసాదం ఉంటే ఆ ధన్యమైనటువంటి వాడు కవి. రెండవది జాతి జనులు పాడుకునే మంత్రం అనేటువంటి అటువంటి కవిత్వం రాసిన వాడు. అల్టిమేట్గా పెద్దన్న మా దొరవేటన్న అన్నాడు, నాకు తూర్పు మల్లారెడ్డి నా పెద్దన్న నేను అన్నాను. నేను ఎంఏ చదువుకునే రోజుల్లో రీసెర్చ్ చేసుకుంటూ మేమిద్దరం ఒకే గురువు దగ్గర రీసెర్చ్ చేసుకునేవాళ్ళం. అక్కడి నుంచి పరిచయం కాబట్టి పెద్దన్న. ఒకటే పాయింట్, నేను కవి సంగమం పిల్లలకు కానీ ఇంకెక్కడైనా జనరల్ ఆడియన్స్తో ఏం మాట్లాడుతున్నప్పుడు మీరు పుస్తకాలు ఎందుకు వేస్తున్నారు? నేను బాగా రాస్తామని నన్ను మీరు గౌరవించుకోవాలి అనే ఒక దబాయింపులు ఉంటాయి. నేను రాసిన దాన్ని మీరేంటి పట్టించుకోవడం లేదే నేను ఒకటి ఉంటుంది. లేకపోతే నేను ఫేస్బుక్లో పెడుతుంటే నాకు కామెంట్లో పెట్టడం లేదండి అని గొడవలు ఉంటాయి. లేకపోతే నేను ఫలానా రోజున ఫలానా సభ పెడితే మీరు రాలేదేంటి, ఈ గొడవలు ఉంటాయి. అల్టిమేట్గా నువ్వు ఫలానా 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 అవార్డులు, ఫలానా 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 కీర్తులు, ఫలానా ఫలానా కవి సమ్మేళనంలో నీ పేరు ముందు పేరు లేకపోతే రెండో పేరు వేస్తే నా పేరు ముందు వేయలేదనే గొడవలు ఎందుకోసమా మనం రాస్తున్నది? అల్టిమేట్గా ఎందుకు రాస్తున్నాం? కవులంగా సాహిత్యకారులంగా మాట్లాడుకున్నాం. ఎందుకు రాస్తున్నాము? సమాజ హితం కోసము. హితము అంటే ఏంటి? ఉన్న స్థాయి నుంచి ఇంకొద్ది స్థాయికి మార్చడానికి నీకొచ్చిన విద్యలో దానిని మనుషుల్లోకి పంపి వాళ్ళ మానసిక పరివర్తన జరిపి మనసును శుభ్రం చేసి ఈ సమాజం కొంత ముందుకు కదిలేటట్టుగా చేయడం కోసం కవిత్వం. ఇప్పటిదాకా సాహిత్యానికి సంబంధించిన నిర్వచనం అదే, అల్టిమేట్ గోల్ కూడా అదే. దాని వైపుకి మొత్తం సాహిత్య ప్రపంచమంతా దృష్టి పెట్టాలని, అటువంటి దాంట్లో మనసును శుభ్రం చేసేటువంటి ఒక పరికరాన్ని, ఒక ఇదిని చిగురాలపల్లి ప్రసాద్ కూడా తీసుకొచ్చి మనసుని శుభ్రం చేసుకోమని అడుగుతున్నాడని, ఒక ఉదాత్తమైన మానవీయమైనటువంటి ఒక సమాజాన్ని కోరుకుంటున్నాడని, దీంతో ఆశిస్తున్నాడని అతని కవిత్వం ద్వారా మీకందరికీ తెలియజేస్తూ చిగురాలపల్లి ప్రసాద్కి జయహో, కవిత్వానికి జయహో, అనంత సాహిత్య సాంస్కృతిక వేదికకి జయహో, అతని వెంట ఉన్నటువంటి అందరికీ జయహోని చెప్తూ జయహో కవిత్వం.